వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ నెత్తళ్ళు. వీటిని మెత్తాళ్ళు, ఎండు చేపలు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. నెత్తళ్ళతోటి చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి. వంకాయ నెత్తళ్ళు, దోసకాయ నెత్తళ్ళు, మునక్కాయ నెత్తళ్ళు ఇలా ఎంతమంది చేసుకుంటారు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవాళ మన రెసిపీ అయితే చింత చిగురు నెత్తళ్ళు కర్రీ అనమాట. దీనికోసం ముందుగా ఆయిల్ని వేడి చేసేసుకొని దానిలో తాలింపు దినుసులు వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది సండే స్పెషల్ రెసిపీ అనమాట. దీంతోపాటు కాంబినేషన్గా రాగి సంగటి చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం? దీనిలో ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఒక 3 వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేగాల్సిన పని లేదండి. ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ నెత్తళ్ళు కానీ ఎండు చేపలు కానీ వేపుకునేటప్పుడు మనం వండుకునేటప్పుడు బాగా వాసన వస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటాం కదా. మన అపార్ట్మెంట్స్ కల్చర్లో ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం ఉన్నా కూడా చేసుకోవాలంటే పక్కింటి వాళ్ళకి వాసన వస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే, నెత్తళ్ళని తల తోక తీసేసి చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడు ఎటువంటి వాసన ఉండదన్నమాట. టమాటా, ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా మగ్గనిద్దాం. ఈలోపు మనం చింత చిగురిని ప్రిపేర్ చేసుకుందాం. చింత చిగురిని చక్కగా వాష్ చేసుకొని ఈనెలు, పెద్ద పెద్ద కాడలు ఇలాంటివి లేకుండా క్లీన్ చేసుకొని, టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు చింత చిగురిని కూడా యాడ్ చేసేసుకుందాం. చింత చిగురు అంతా 1 నిమిషం పాటు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తళ్ళను కూడా ఈ కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. ఈసారి మీరు నెత్తళ్ళు కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా నేను చెప్పిన టిప్ తోటి కర్రీ చేసి చూడండి. ఎటువంటి స్మెల్ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. కొంచెం నాన్ వెజ్ అనేటప్పటికీ మనకి కారం కొంచెం స్పైసీగానే తింటాం కదా, అందుకని ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాం. మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. కర్రీలో చాలామంది దోసకాయ యాడ్ చేస్తారు, మునక్కాయ యాడ్ చేస్తారు, వంకాయ యాడ్ చేస్తారు. ఇవాళ నేను మాత్రం వంకాయని యాడ్ చేస్తున్నాం. వంకాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం చింత చిగురు యాడ్ చేసాం కదండి. చింత చిగురులో ఉన్న పులుపుని బట్టి తగినంత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచేస్తే చక్కగా ఉడికిపోతుందండి. వంకాయ త్వరగా ఉడుకుతుంది కాబట్టి నేను చివరిలో వేశాము. నెత్తళ్ళు చింత చిగురు పులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని ఈ విధంగా పులుసులా ఉంచుకోవచ్చు. కొంతమంది పులుసు వద్దు అని అనుకుంటే ఇంకొంచెం సేపు ఉడకనిస్తే దగ్గర పడిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని చివరిగా ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక 1/2 నిమిషం పాటు ఉంచేసి చివరిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమేనండి. నెత్తళ్ళు చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా రాగి సంగటి, వైట్ రైస్ ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా మీరు నెత్తళ్ళ కర్రీని మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.